నా మెదడేమో కిందకి జారిందేమో చూడండి మేడం. మా ఆయన కొట్టే నా తలకాయ కిందకి జారినట్లుంది. అసలు ఈ పాకు బ్రెయినే లేదు, తలకాయ డాక్టర్ దగ్గర తీసిపోయింటే పాకు మెదడు లేదు. నేనేదో చెప్తాను, ఏదో మెదడు సంబంధించి ఆపరేషన్ చేయాలంటే మేడం. ఆపరేషన్ చేసే ముందు అదేదో టెస్ట్లు చేస్తారంట కదా మేడం, చెప్పండి మేడం. మళ్ళీ ఎక్కడైనా సత్యన్న పోయాను. అవునండి, ప్రతి ఒక్క ఆపరేషన్ కి ముందర ఖచ్చితంగా టెస్ట్లు అయితే చేస్తాము. దాన్ని సర్జికల్ ప్రొఫైల్ అంటాము. అదైతే మామూలుగా ఎంఆర్పి అయితే 3840 వస్తుంది. కానీ మనం ట్రస్ట్ ల్యాబ్ వాళ్ళు ఆఫర్ ఇచ్చేసినాము. అది చేయించుకుంటే మా ఆవిడకి మెంటల్ తగ్గుతుందా మేడం? ఖచ్చితంగా సార్, అలా కాదు సార్. ఇది చేయించుకుంటే సర్జరీ చేస్తారు. ఇవి చూసి ఇవి అన్ని నార్మల్ ఉంటే సర్జరీ చేస్తారు సార్. ఏమన్నా అబ్నార్మల్ ఉంటే సర్జరీ చేయరు సార్. మెదడు సంబంధించిన సర్జరీ ఏ సర్జరీ అయినా కూడా, ఏ సర్జరీ చేయడానికి ముందరైనా ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు ఆ టెస్ట్లు చేస్తారు? ఎందుకంటే ఆరోగ్య స్థితి అంటే అతనికి అంటే ఇంతకు ముందు అతనికి ఏమేమి కంప్లైంట్స్ అంటే ఆ టెస్ట్ చేయించుకోకుండా పొరపాటున సర్జరీ చేస్తే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి అట్లనా, లేకపోతే ఏమన్నా? అలా కాదు సార్, వాళ్ళకి ఇంతకు ముందు ఏమేమి కంప్లైంట్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. సో ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు కొంతమందికి హెచ్ఐవి ఎయిడ్స్ అలాంటివి ఉండొచ్చు, చెప్పండి, ఏమైనా బ్లీడింగ్ డిసార్డర్స్ ఉండొచ్చు, క్లాటింగ్ డిజార్డర్స్ ఉండొచ్చు. అంటే బ్లీడింగ్ త్వరగా స్టాప్ కాలేదనుకో, హెవీ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇలాంటి టెస్టులు కంపల్సరీ రన్ చేస్తారు. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇవన్నీ మొత్తం రన్ చేస్తాం సార్. దాదాపు దీంట్లో 14 టెస్టులు రన్ చేస్తాం. అవి ఏమేమంటే క్రియాటినైన్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని అదొకటి, షుగర్ ఏమన్నా ఉందా అని ఇంకొకటి, యూరియా చేస్తాము, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఏపీటీటీ చేస్తాము, బ్లీడింగ్ టైం చేస్తాము, బ్లడ్ గ్రూపింగ్ అంటే మనం బ్లడ్ అవసరమైతే ఎక్కించడానికి కావాలి కదా, సో గ్రూపింగ్ చేస్తాము, మొత్తం బ్లడ్ ఎంత ఉంది ఏమని దాని ప్రొఫైల్ చేస్తాము, క్లాటింగ్ టైం చేస్తాము, పోత్రామిన్ టైం చేస్తాము, హెచ్సివి చేస్తాము, హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ చేస్తాము, హెచ్ఐవి 1, 2 2 చేస్తాము, బీడీఆర్ఎల్ చేస్తాము. ఇవన్నీ టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు అంటారనమాట. వీటిని ఇవన్నీ రన్ చేస్తారు కంపల్సరీ. ప్రతి ఒక్క సర్జరీకి ముందర ఖచ్చితంగా ఈ టెస్ట్లు అయితే మనం చేయించుకోవాలి. ఈ టెస్టులు అన్ని చేయించేకి నువ్వు నా కోసం నీ కిడ్నీ అమ్మేసే ఇడ్లీలు అనుకుంటాను, కిడ్నీలో ఇంతకి దీనికి రేట్ ఎంత అవుతుంది మేడం? మామూలుగా అయితే 4000 అవుతుంది సార్ ఎంఆర్పి. కానీ మన ట్రస్ట్ ల్యాబ్ వాళ్ళు 50% ఆఫ్ ఇచ్చేస్తున్నారు. కేవలం 2000కే మొత్తం ఇవన్నీ టెస్టులు రన్ చేసేస్తాం. 50% ఆఫర్ సార్ దీని మీద. రిజల్ట్ 24 hours లో ఇస్తారా మేడం? 24 hours లో ఇచ్చేస్తాం. గంటలో మాకు సర్జరీ ఉంది. ఇప్పుడు ఈ మెదడు లేని ఆమెకి మెదడు కూర్చోబెడతారంట. అట్లాంటి అర్జెంట్ కేసులు ఉంటే ఏమైనా ఫాస్ట్ గా చేసి ఇచ్చే అవకాశాలు ఉంటాయి? మినిమం 8 hours అయినా పడుతుంది సార్. మీ షాప్ అడ్రస్ చెప్పండి మేడం, అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. సప్తగిరి సర్కిల్ నుంచి ఐరన్ బ్రిడ్జ్ కి వెళ్లే రూట్ లో మేడ పెట్రోల్ బంక్ వస్తుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ట్రస్ట్ ల్యాబ్స్ అని ఉంటుంది సార్. అది మా అడ్రస్.